హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చేసి హోలీ వీడియో అనమాట. పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది, కొంచెం బిజీగా ఉన్నాను. సో ఇప్పుడైతే పోస్ట్ చేసినాను. తను వచ్చేసి మా కోడలు రోష్నికి అనమాట. బావతో హోలీ ఆడదామని అయితే మా ఇంటికి వచ్చేసింది. వాళ్ళ తాతని తీసుకొని వచ్చేసింది. చూడండి, బౌళ్ళల్లో అయితే 3 కలర్స్ వేసేసుకుంది. ఇంకా ఏ కలర్తో స్టార్ట్ చేద్దామా అని చూస్తుంది. మా వరుణ్ అయితే పింక్ కలర్తో స్టార్ట్ చేసేసాడు. ఇంకా రోష్నికి ఒక్కతి అయిపోయింది. వాళ్ళు 4 మెంబర్స్ అయిపోయి రౌండప్ చేసేసారు. తను ఒక్కతి కదా, మర్దలు అవుతుంది అనమాట. సో నివ్వి, డుంబు, త్రిపుర అండ్ వరుణ్ చూడండి స్టార్ట్ చేసేసారు. మా చిన్నప్పుడు కూడా నేను చాలా ఆడాను హోలీ. ఇప్పుడే ఆడబుద్ధి అవ్వట్లేదు. ఆ ఫేస్కే కలర్ పోవకపోవడం నాకు నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ కొట్టుకోవడం అస్సలు నచ్చదు. ఇంకా స్మెల్ అయితే మా బావకైతే హోలీ రోజు 5 ఎగ్స్ అయితే కొట్టేశారు. అది క్లీన్ చేయడమే సరిపోయింది. ఆ స్మెల్ ఇంకా నాకు భరించలేకపోయాను. సో పిల్లలు కలర్స్తో ఆడుకోవడం పర్లేదు, కానీ ఇంకా పెద్దవాళ్ళైతే ఆ ఎగ్స్ అంటూ నాకు అస్సలు నచ్చలేదు. నేను చిన్నప్పుడు చాలా ఆడాను, చాలా ఎగ్స్ పడ్డాయి నాకు కూడా. మా బావ వచ్చేసి ఫుల్ ఎగ్స్ కొట్టేవాడు. మాకు చిన్నప్పుడు ఇక్కడే కదా, ఊర్లోనే కదా, సో ఫుల్ ఎగ్స్ పడాయి అనమాట. నాకు అప్పటి నుంచి ఇంకా హోలీ మీద విరక్తి వచ్చేసింది, నేను ఆడను. మా ఫ్రెండ్స్ మేమైతే ఆడుకొని మా విలేజ్లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేదన్నమాట. సో బావుల దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసుకొని, చిన్న కాలువ ఉండే అనమాట, అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసుకొని వంట చేసుకొని అక్కడే తినేసి ఈవినింగ్ వరకు వచ్చేవాళ్ళం. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కట్టెలన్నీ తీసుకొని వచ్చి రాళ్ళు పెట్టేసి కట్టెల పొయ్యి మీద వండుకోవడం చాలా బాగా అనిపించింది. చెట్లకు ఉయ్యాలలు కట్టుకోవడము అవన్నీ చేసేవాళ్ళము. రోష్నికి అయితే తాతతో హోలీ ఆడేస్తుంది చూడండి. ఇంకా హోలీకి ఒక స్పెషల్ ఉంటుంది. ఏంటంటే హోలీ ముందు రోజు వచ్చేసి కాముడు కాలుతాడు కదా విలేజ్లలో. సిటీలో అయితే నాకు తెలియదు. ఇంకా విలేజ్లలో అయితే కాముడు కాలుతాడు. మనం ఇంటి ముందు పిడికలు వేయాలి, ఒక 5. ఊర్లో గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చేసి ఆ పిడికలు తీసుకొని మనీ తీసుకొని వెళ్తారు, మనం ఇచ్చినంత మనీ అనమాట. సో నైట్ కాముడు కాలుతాడు. నెక్స్ట్ డే వచ్చేసి హోలీ. మనం మార్నింగ్ బండలు అవన్నీ కడుక్కున్న తర్వాత మళ్ళీ ఆ కాముని బూడిద తీసుకొచ్చి మన ఆకిట్లలో వేస్తారనమాట. సో మనం అప్పుడు కొంచెం బూడిద తీసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం యూజ్ఫుల్ అవుతుంది అనమాట. మా నాన్నమ్మ చెప్పింది నాకు, చిన్నపిల్లలకి దురదలు వేసినా కొంచెం గనం ముందు వేసుకున్నా ఏది రాదు ఇంట్లోకి అని చెప్పేది. సో నేను అప్పటి నుంచి గుర్తుపెట్టుకొని ఎవ్రీ ఇయర్ బూడిద అయితే తీసుకుంటాను కంపల్సరీగా. పిల్లలు ఉన్నారు కదా, కొంచెం భయపడ్డా ఆ బొట్టు పెడితే కొంచెం సేఫ్ అనమాట. పిల్లలు భయపడరు, ఉలికి పడరు అనమాట. సో రోష్నిక అయితే కలర్ అయిపోయింది. ఇంకా నివ్విని స్టార్ట్ చేశాడు. మా వరుణ్ వచ్చేసి వాటర్తో ముంచేస్తుంటానని తనని వచ్చేసి కలర్ అయిపోయింది కదా, వాటర్ ఆడేసిండు. యష్ అన్నా నువ్వు ఇలా పోస్తావా నా మీద అని వాళ్ళ తాతకు చెప్పడానికి వెళ్ళిపోయింది. ఇంకా ముందే కంప్లైంట్లో బాక్స్ మన ఇవి వచ్చేసి ఏదన్నా తాతకి వెళ్ళి చెప్తుంది. చూడండి, రోడ్ మొత్తం వాటర్తోనే ఆడుకున్నారు. పోనీ ఇలా అయినా సరే అని వదిలేసాను, ఇంకా ఆడుకుంటున్నారు. వీళ్ళు 4 మెంబర్స్ అయిపోయారు. మా త్రిపుర కోసం అయితే ఊర్లో నుంచి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసారు. వాళ్ళు కూడా కలర్ పోస్తుంటే వద్దు త్రిపుర అని చెప్పేసి వాటర్తో ఆడుకున్నారు. సో చూడండి ఎలా పోసేసుకుంటున్నారు. వాటర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. హోలీ అయితే బాగా నచ్చేసింది నాకైతే. వాటర్తో చాలా సేఫ్ అనమాట. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే ఈ హోలీ. మీకు కూడా ఇలాంటి చిన్నప్పటి జ్ఞాపకాలు ఉంటే మాతో షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.